నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్ల పైన అసలు బీజేపీ పార్టీ స్టాండ్ ఎంత? ముఖ్యంగా బీజేపీ పార్టీ 9th షెడ్యూల్లో చేర్చడంలో విఫలమైపోయింది. చేర్చడం ఇష్టం లేదు. బీజేపీ పార్టీ బీసీలకు ప్రధానమైనటువంటి శత్రువు అంటూ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ ఉన్నది. మరో పక్కన జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి. సో ఒకవేళ కనుక బీసీల మీద ప్రేమ ఉన్నట్టయితే మరి అక్కడ బీసీ అభ్యర్థిగా నిలబెట్టొచ్చు కదా అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. మరో పక్కన ఓట్ చోరీకి సంబంధించినటువంటి విషయంలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో సుమారుగా 20 నుంచి 25 వేల దొంగోట్లు నమోదైపోయినాయి ఒక సంవత్సర కాలంలోనే అంటూ ఒక పక్కన కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. వీటన్నిటి పట్ల కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ అయినటువంటి బూర నర్సయ్య గారు. సార్ నమస్తే. నమస్తే అనిల్, హౌ ఆర్ యు? సూపర్ సార్, బాగున్నారు సార్. ఎట్లా ఉంది, వెలుగుతుందా? బాగుంది సార్. ముందుగా సో బీజేపీ పార్టీ బీసీలకు ప్రధానమైనటువంటి శత్రువు చూడాలంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. ఎందుకు అని అంటే 9th షెడ్యూల్లో పెట్టకుండా కాలయాపన చేస్తుంది అన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక వాదన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ వాదన. సో ఆ వాదనని బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎట్లా చూస్తారు? ఎలా ఉందంటే హంతకులు నీతి సూత్రాలు చెప్పినట్లుంది. నిజంగా చెప్పాలంటే నేను బీజేపీ నాయకుడిగా చెప్పట్లే, రాజకీయాల్లో మధ్య 10 years బ్యాక్ వచ్చాను. అంత ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి, నేను రాజకీయాలు లేనప్పటి నుంచి కాంగ్రెస్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉండేది. ఓన్లీ వన్ రీజన్, వాళ్ళ డిఎన్ఏ యాంటీ బీసీ, కాంగ్రెస్ డిఎన్ఏ. ఎందుకంటే స్పష్టంగా మీకు ఒక అంశం, మీరు ఇంత చెప్పారు కదా, స్పష్టంగా ఒకటి అడుగుతున్నాను. రాజ్యాధికారం రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటుంది, దేశం ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్రం ముఖ్యమంత్రి, దేశం ప్రధానమంత్రి. ఈ రాష్ట్రంలో అత్యధికంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, 55 సంవత్సరాలు. ఇప్పుడు పాలిస్తున్నది ఎవరు? కాంగ్రెస్. కనీసం ఒక్కసారన్నా ఒక బీసీని ముఖ్యమంత్రి చేసి ఆ మాట అంటే వాల్యూ ఉండేది. నెంబర్ 2, రిగార్డింగ్ ది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. నెంబర్ 2 ఏంటంటే అది ఎట్లా అంటే బీసీలని వెక్కిరించినట్లే ఉంది. ఒకటి, లోకల్ బాడీ రిజర్వేషన్ వన్ అంశం. 2, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వర్డ్లో ఏముందంటే బీసీ సబ్ ప్లాన్ ఫస్ట్ అసెంబ్లీలో చట్టం చేసి 1,00,000 కోట్లు ఇస్తాము, సంవత్సరానికి 20,000 కోట్లు. ఏదన్నా 9th షెడ్యూల్ కానీ కోర్టు అడ్డం వచ్చిందా? ప్రతి కాంట్రాక్టర్లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నుంచి మురికి కాలం వరకు, వైన్ షాపుల నుంచి మైన్స్ వరకు, అన్ని మెయింటెనెన్స్ నుంచి మెటీరియల్ సప్లై వరకు బీసీలకు 42% ఇస్తామని వాగ్దానం చేశారు. అది జీవితాలను మార్పుకు దోహదపడుతుంది. చేశారా? నెంబర్ 3, ఈరోజు రాష్ట్రంలో 8 లక్షల కుటుంబాలు కుల వృత్తుల మీద ఆధారపడుతుంది. ఇంతవరకు ఏ ఒక్క కుల వృత్తి మీద కూడా ఒక న్యాయ పైస ఇవ్వలేదు, ఒక ఎన్నిక జరగలేదు, ఒక ఫెడరేషన్ లేదు, ఒక కోఆపరేటివ్ సొసైటీ లేదు. అది వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనం. అదేవిధంగా ఈరోజు బీసీ యువత, నిజంగా నేను చెప్పాలంటే మీరు స్టాటిస్టిక్ తీసుకోండి, భారతదేశంలో అత్యధికంగా తెలంగాణలో అత్యధిక పేదరికంలో ఉందని నెంబర్ 1 బీసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఎందుకంటే 52% జనాభాలో 33% ఆర్ పూర్. 33% అంటే మనకు 4 కోట్ల జనాభాలో 2 కోట్లలో అత్యధికంగా ఎవరున్నారు? బీసీ. ఇంతవరకు 10 లక్షల రూపాయల లోను వడ్డీ రహిత అన్నారు, 10 పైసలని ఇచ్చిండా? ఇవ్వలేదు. ఎందుకు మాట్లాడుతావు? ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి చేసింది ఒకటి. సెకండ్, నువ్వు వచ్చింది 9th షెడ్యూల్. ఇది రాజకీయ డ్రామా, కేవలం రాజకీయ డ్రామా. ఇవ్వదలుచుకుంటే నేను స్పష్టంగా అడుగుతున్నాను, ఇప్పటి వరకే సుప్రీంకోర్టు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, అది ఎన్డీఏ సర్కార్ అయినా బీహార్లో కానీ, బీజేపీ సర్కార్ అయినా మహారాష్ట్రలో కూడా ఈ బీసీల రిజర్వేషన్ పెంచుతూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఇక్కడే కాదు, ఇప్పుడు ఇక్కడ చేశాం. హర్యానాలో కూడా కొట్టేసింది, మీకు తెలుసు కదా. రాజస్థాన్లో కూడా కొట్టేసింది బీజేపీ ఉన్నప్పుడు. ఇక్కడ బీజేపీ లేదు. సెకండ్, నువ్వు ఎప్పుడైతే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇవన్నీ నువ్వు ఆలోచించి పెట్టావా? థర్డ్, మోర్ ఇంపార్టెంట్, ఈరోజు 9th షెడ్యూల్ అనేది ఏదైతే తమిళనాడులో ఉంది అది కేవలం అప్పటి రాజకీయ పరిస్థితులు బట్టి జరిగింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కోరుకుంటున్నారు. అన్ని రాష్ట్రాలు కోరుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా అన్ని రాష్ట్రాలకు మద్దతుతో చేస్తుంది. అది జనగణన తర్వాత అవకాశం ఉంటుంది, అంతే కదా. ఈరోజు నేను ఒకటే సూటి ప్రశ్న ఇస్తాను. నీకు నిబద్ధత ఉంటే నువ్వు చేసినటువంటి జనగణన, కులగణన బయట పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు? రేపు ఏ కోర్టు అయినా కూడా రేపు ఇప్పుడు స్టే ఉంది అంతే హైకోర్టులో, రేపు విచారణ జరుగుతుంది, రేపు క్వశ్చన్ చేస్తుంది కదా కోర్టు. రేపు ఏదైతే కోర్టు ఉందో ట్రిపుల్ టెస్ట్ ప్రకారము జనగణన చేశాము, బీసీల రిప్రజెంటేషన్ తక్కువ ఉంది, డెడికేటెడ్ కమిషన్ అంటే మేము వాదిస్తాం అనుకో, నీకు జనగణన చేసినామని అంటారు. ఇంతవరకు ఎందుకు బయట పెట్టట్లేదు? దాంట్లో తాత్పర్యం ఏంటి? ఎందుకు భయపడుతున్నారు? లొసుకులు ఉన్నాయనే కదా. అందుకొరకు ఏంటంటే ఈరోజు మోర్ ఇంపార్టెంట్, మీలాంటి జర్నలిస్టులు, పొలిటికల్ పార్టీ, మా పార్టీ కూడా అందులో పడ్డది ట్రాప్లో. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డిమాలిషన్ మ్యాన్, మొత్తం హైడ్రాన్ పెట్టుకొని, తర్వాత డిస్ట్రక్షన్ మ్యాన్ అయిపోయాడు. ఈరోజు డెలివరీ చేయలే, డెలివరీ బాయ్గా ఫెయిల్ అయ్యిండు. 6 గ్యారంటీలు, ఫెయిల్డ్ డెలివరీ బాయ్. ఇప్పుడు డైవర్షన్. ఇప్పుడు బీసీ అనేది ముందర పెట్టి ఇప్పుడు 6 గ్యారంటీల మీద జరిగే చర్చ మొత్తం ఎటువైంది? బీసీ రిజర్వేషన్. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు కనీసం ఒక ఉప ముఖ్యమంత్రి కూడా చేసే సోయి కాంగ్రెస్కి లేదు. మీరు బీసీల గురించి మాట్లాడితే నేను నిజంగా చెప్తున్నా కదా, ఒక బీసీగా ఫస్ట్ నేను నమ్మేది ఏంటంటే ఏక్ హిందూ శ్రేష్ఠ హిందూ. హిందువులందరూ ఒకటే మతము, ఒకటే దేవుడు, ఒకటే కులం. దట్ ఈస్ మై ఫిలాసఫీ. ఎట్లీస్ట్ బీసీలు 50% అసలైనటువంటి బీసీల విరోధులు ఫస్ట్ నేను బీసీలే అంట. ఏ పార్టీ కన్నా కంటే బీసీలే. ఎందుకంటే 52% ఉన్నాం. 3,30,00,000 ఓట్లలో 1,70,00,000 ఉన్నాయి. 70,00,000 ఓట్లు వేస్తే 70 మంది ఎమ్మెల్యేలు గెలుస్తాం. 70 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మా ఇందిరా పార్క్ దగ్గర ఆడుకోవాలన్నా, వాని దగ్గర వీని దగ్గర పేపర్లు పోయి ఆడుకోవాలన్నా. సో మీలాంటి కరుడు కట్టినటువంటి బీసీ వాదులు మీరు బీజేపీ పార్టీలోనే కొనసాగుతా ఉన్నారు. సో ఒకటి, గతంలో రామచంద్రరావుని ఎంపిక చేసినప్పుడు అప్పుడు కూడా ప్రధానంగా ఇదే చర్చ. బీసీల వాదం ఇంత బలంగా నడుస్తా ఉన్నప్పుడు రామచంద్రరావుకు ఎందుకు ఇచ్చిండ్రు అనేది ఒక చర్చ నడిచింది. ఇప్పుడేమో లంకెల దీపక్ రెడ్డి సంబంధించినటువంటి విషయం. సో మరి మీలాంటి వాళ్ళు ఎందుకు మరి అధిష్టానం ఏమైనా మీ చేతులను ఏమైనా కట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నదా? మిమ్మల్ని మీరు అడగలేదా మీరు బీసీకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి? మీరు ఉపాధ్యక్షులు, సో ఇప్పుడు ఇచ్చినట్టయితే ఈ సెంటిమెంట్ మనకు కలిసి వస్తుంది అన్నటువంటి మొదలే చెప్పాను, క్లియర్ గా చెప్పాను. ఏం చెప్పాను? బీసీలకు మనకు సోయిరంత కాలం, ఓటు చైతన్యం రానంత కాలం కేవలం మనము ట్యాంక్ బండ్కు, ధర్నా చౌక్, పత్రికల్లో పరిమితమవుతాం. రియల్ పవర్ చేతులకు రాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే నాట్ యాజ్ అ పొలిటీషియన్. సెకండ్, ఈరోజు బీసీని ప్రధానమంత్రి చేసిన బీజేపీనే. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మీకు మొదలే అడిగారు. రాజ్యాధికారం అనేది ఎమ్మెల్యే, దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి. ఏ పార్టీలైనా ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్లో అసలు బీసీ ముఖ్యమంత్రి కాదు, కనీసం రాష్ట్ర శాఖ అధ్యక్షుడన్నా అయ్యే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో అయ్యే అవకాశం ఉందా? అవుతుందా? ఏ బీసీ ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, బీసీలకు సమన్వయమైనా, రేపు కులవృత్తులకు పెద్దపీట అయినా, ఆర్థిక అభివృద్ధి అయినా ఓన్లీ బీజేపీతోంది. సెకండ్, మళ్ళీ ఏంటంటే చీమా
అది చేప ఎండలేదంటే చిన్నప్పుడు స్టోరీ ఉంటే ఇదే వస్తుంది. బీసీలకు వెనుకబాటుతనానికి ప్రధాన కారణం బీసీలే. బీసీలు చైతన్యంత కానంత కాలం, బీసీలు తమ ఓట్లను తాము వేసుకోనంత కాలం, తమ భవిష్యత్తు కొరకు ఆలోచించేంత కాలం ఈ యాచించటం అనేది శాశ్వతంగా నడుస్తూనే ఉంటుంది. ఈరోజు బీసీలు అంతో ఇంతో వివిధ సంఘాలు, వివిధ వ్యక్తులు, మాలాంటి వాళ్ళం, నేను ఏ పార్టీలో ఉన్నా కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు నేను కొట్లాడలేదా? కేసీఆర్ గారికి నాకు మెయిన్ విరోధం ఏంటి? వ్యక్తిగతంగా ఏం లేదు కదా. ఆయన గౌరవిస్తాడు, నేను గౌరవిస్తాను. ఓన్లీ అదే ఇష్యూ ఆఫ్ బీసీస్. వీడు బీజేపీలో కూడా ఈరోజు మా యొక్క బీజేపీ కమిటీ చూసుకోండి, అత్యధికంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, సెకండ్ బీజేపీ పార్టీ అయినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తే కదా ముఖ్యమంత్రి చేసేది. అండర్స్టాండ్? కమిటీలోనైనా కానీ కావాల్సిందే కదా. మీకు మీరు వేసుకున్నటువంటి కమిటీలో కావచ్చు, ఇప్పుడు ఇచ్చినటువంటి సీటే కావచ్చు, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా. సార్ గెలుస్తారా ఓడతారనే రెండో విషయం. కానీ అనిల్ ఒకటి చూడు, నువ్వు పార్టీ పెట్టినా నేను పార్టీ పెట్టినా మన సిద్ధాంతం అమలు కావాలంటే, అది బీసీ సిద్ధాంతం అమలు కావాలన్నా, హిందూ సిద్ధాంతం అమలు కావాలన్నా, సనాతన ధర్మ సిద్ధాంతం అమలు కావాలన్నా, ప్రధానమంత్రి బీసీ మోడీ గారు కావాలన్నా ఎంపీలు కావాలి కదా, ఇక్కడ ఎమ్మెల్యేలు కావాలి. అందుకొరకు రాజకీయ చైతన్యం అవసరం. నెంబర్ 2, ఎప్పుడైతే రాజకీయ పార్టీలకు బీసీలకు ఇస్తే మూకుమ్మడిగా చేస్తారనే నమ్మకం కలుగుతుందో అడగనక్కర్లే, అన్ని పార్టీలు ఇస్తాయి. నేను చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఎ ఎంపీ, నేను పెద్ద ఓడవటం గెలవటం నేను పెద్ద దాన్ని గీటరాయిగా తీసుకోను. నేనే ఎంపీగా ఉన్నాను. నేను బీసీ అన్ని వర్గాలతో పాటు బీసీల కొరకు కొట్లాడతాను. అవునా కదా? డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ సోషల్ జస్టిస్. నా చేతిని ఎవరైతే నన్ను ఓడించిన వెంకటరెడ్డి నోటి నుంచి ఒక్క పదవన్న వస్తుందా? లేదు. నన్ను ఓడించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కిరణ్ ఒక్క పదవన్న వస్తుందా? లేదు. మరి బీసీలు అందరూ ఆయనకు ఓట్లేస్తారు కదా. అవును. మరి గాడిద గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా? ఎందుకు మరి మీలాంటి మేధావులు, మీరు బీసీ సంబంధించిన వాదాన్ని బలంగా వినిపించేటువంటి ఈ గొంతులు మరి ఎవరు నొక్కుతా ఉన్నారు? మీరు బయట ఓపెన్ గా మాట్లాడవచ్చు, ప్రజల్లోకి వెళ్ళి బీసీల గురించి ఇంతకంటే ఏం మాట్లాడా? ఇంతకంటే ఏం మాట్లాడ? చదువుకున్న వాళ్ళు, సోయి ఉన్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, పార్టీ అని కొందరు, ప్రలోభాల కొన్ని, చిన్న చిన్న ప్రలోభాల కొన్ని, 5,000కు 10,000కు నాయకులు అమ్ముడు పోతే నేను సొంత ఆస్తులు అమ్మి రాజకీయాలు చేసిన కదా. అన్ని అందరికి న్యాయం చేయాలనే కదా, ₹1 సంపాదించడం కదా. సొంతగా డాక్టర్గా 25 ఏళ్ళు 30 ఏళ్ళు 24 గంటలు కష్టపడి సంపాదించింది, సమాజానికి ఒక డాక్టర్గా సేవ చేస్తున్నాను నేను. అటు డెవలప్మెంట్ వైజ్, కాన్స్టిట్యున్సీ వైజ్, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం వాటితో పాటు నేను ఉన్నప్పుడే కదా బీసీ వాయిస్ వినపడేది పార్లమెంట్లో. నేను ఉన్నప్పుడే కదా ప్రధానమంత్రిని 7 సార్లు కలిసి 2,000 లెటర్లు రాశాను. ఏది ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా తెచ్చింది. ఈరోజు విశ్వకర్మ యోజనను నేను ఎంపీగా ఉన్నప్పుడే మోడీ గారికి సూచించాను. దాన్ని జ్యోతిరావు ఫూలే అని పెట్టమని చెప్పాను. సరే, నేను సెకండ్ టర్మ్ లో మోడీ గారు దానికి విశ్వకర్మ యోజన అని పెట్టారు. ఈరోజు మీకు తెలుసా, కేంద్ర బడ్జెట్ లో దాదాపు 2 లక్షల కోట్ల బడ్జెట్ బీసీ అని పదం ఉండదు కానీ బీసీలకు వస్తుంది. ఈరోజు విశ్వకర్మ యోజన కానీ, ముద్రా లోన్స్ కానీ, స్వానిధి లోన్స్ కానీ, మత్స్య సంపద కానీ, లైఫ్ స్టాక్ మిషన్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఇవన్నీ ఎవరు చేస్తారండి? ఒకటే ఏంటంటే మోడీ గారు చేసేటప్పుడు దాని కులం రంగు పోయారు, అంతే. కులం రంగు పోయారు, దాన్ని ఓన్లీ ఎకనామిక్ యాంగిల్ చూస్తారు. ఎందుకంటే అంతిమంగా బీజేపీ నమ్మేది ఏంటంటే ఏక్ హిందూ శ్రేష్ఠ హిందూ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, అంతే. అందుకని చేసుకుంటూనే చేస్తుంది. ఇంకా మోడీ గారు కానీ బీజేపీ కానీ చాలా చేయాలని ఉన్నది. దానికి గీటు రాయి ఏంటి? ఎప్పుడైతే నువ్వు
200కు 300కు 500కు మనం మన భవిష్యత్తును తాకట్టు పెడితే ఈరోజు నాకు ఎంత బాధ అనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ తోని ఇదే బాధ నాతో. ఆయన ఎప్పుడైనా డాట్సాప్ ఈ బీసీలకు కూడా వద్దు, వాళ్ళు ఓట్ బ్యాంక్ గారు డాట్సాప్, నువ్వు ఎంత వాళ్ళతో కొట్లాడినా కూడా వాళ్ళు ఓట్ బ్యాంక్ గారు డాట్సాప్, నా మాట ఈయన. ఇప్పుడు వచ్చిన సార్, ఇప్పుడు సోయికి వచ్చిన సార్, అంటే ఇంత ఉద్యమం ఇంత బలంగా ఉన్నప్పుడు ఎవ్వరు రారు. అంతిమంగా బ్యాలెట్ బాక్స్ లో ఈవీఎంల ఓట్ బ్యాంకు బీసీ భావజాలం ప్రకారం పడనంత కాలం ఎవ్వరు సోయికి ఇంకా నమ్మకం లేదా? ఇంత బలంగా వీస్తున్నటువంటి ఈ సందర్భంలో బీసీలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి బీసీ అభ్యర్థిని గెలిపించేటువంటి ఒక చైతన్యం వచ్చిందన్నటువంటి భావన కలగట్లేదా మీకు? ఎట్లా కలుగుతుంది? దీనికి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఓన్లీ గీటురాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఓకే, అందులో ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చినప్పుడు బీసీ భావజాలం అభ్యర్థి అనే కాదు, బీసీ కొరకు కొట్లాడినటువంటి అభ్యర్థికి, బీసీతో పాటు మంచి అభ్యర్థికి. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు అంటాం. బీసీ అంటే ఓన్లీ బీసీ అనే కాదు, ఎనీ బ్యాక్వర్డ్, ఎస్సీ గానీ ఎస్టీ గానీ బ్యాక్వర్డ్ గానీ కొరకు కొట్లాడినటువంటి వ్యక్తికి ఓటేస్తున్నాం అనే సోయ వస్తున్నప్పుడు ఎందుకు రాదు? ఎంత బాధ వేస్తుంది అంటే 200 రూపాయలకు. ఈరోజు నేను 4.5 ఏళ్ళు కష్టపడి నానా తిప్పలు పడి అందరు కాళ్ళు పట్టుకొని మోడీ గారిని బతిమిలాడి ఎయిమ్స్ తెచ్చి 10 రూపాయలకు 10 లక్షల ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నప్పుడు ఇక మా వాళ్లకు 200కు 300 రూపాయలకు కూడా ప్రలోభపడ్డారంటే మన వాళ్ళ అమాయకత్వం చూసి బాధపడాలా? చదువుకున్న వాళ్ళు కూడా వేయలేదు, అందరు అట్లా ఉన్నారు అని కాదు, చదువుకున్న వాళ్ళు కొందరు నాయకులు ఎప్పుడు అందుకొరకే కదా ఇతర వర్గాల బీసీలు ఎందుకు చులకన చేస్తాయంటే సేమ్ వీళ్ళందరూ అమ్ముడిపోతారు రాబాయ్. ఆ రోజు ఒక్క ఓటు నేను నా భవిష్యత్తు, నా మేనిఫెస్టో కొరకు నేను పార్టీ పెట్టినా నువ్వు పార్టీ పెట్టినా ఎవరైనా కూడా అధికారంలో రావాలని చూస్తారు. పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఎంఎల్ కానీ. అందుకొరకు నేను ఎందుకు చెప్తున్నా అంటే బీసీలకు ప్రధాన ప్రత్యర్థులు ఎవరన్నా ఉంటే బీసీలే. వాళ్ళకు ప్రధాన ప్రత్యర్థి ఏంటంటే సోయి. ఈరోజు నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రతి మీటింగ్ చెప్తా, ఒక ఓటు ఖరీదు 70 లక్షల కోట్లు. ఒక సీఎం చేతిలో 70 లక్షల కోట్ల ఎకనామిక్ పవర్ కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది రాబాయ్. ఈరోజు 1,00,000 కోట్లు ఓన్లీ మైనింగ్ కాంట్రాక్ట్ లో ఉంటుంది. దాని కొరకు కొట్లాడడం అంటే ఎవరు సపోర్ట్ చేయరు. పైసలు నేను ఎప్పుడు చెప్తుంటా, నీకు కూడా చెప్పాను, పైసలు ఉంటే పటేల్, పైసలు లేకుంటే పాలేరు అంతే. బీసీ ఎందుకైనావు నువ్వు? బికాస్ యు ఆర్ ఎకనామికల్ వీక్. ఆర్థిక శక్తి. ఆ దిశగా ఆలోచించండి. అంటే చదువుకున్న వాళ్ళు అంతేనా, చదువుకున్న వాళ్ళు అంతేనా సార్? అంటే మీ పార్టీలో 2 విషయాలు సార్. ఒకటేమో కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క పెత్తనం బాగా ఎక్కువైపోయింది. అంటే సరే, యాజ్ మీరు పార్టీలో ఉన్నటువంటి ఆ పర్సన్ కేంద్ర మంత్రి కాబట్టి ఉండొచ్చేమో, బహిరంగంగా ఇటీవల పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి సైతం కూడా, అంటే రాజాసింగ్ లాంటి వ్యక్తి కూడా, సో ఆయన పైన రకరకాలైనటువంటి అలిగేషన్ చేస్తూ మొన్న ఎంఐఎం పార్టీకి అసదుద్దీన్ ఓవైసీతోటి ఏమన్నా ములాఖత్ అయినవా? నువ్వు అక్కడ బీఆర్ఎస్ని గెలిపించేందుకు సిద్ధపడతా ఉన్నావా, లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో కిషన్ రెడ్డిని ఎందుకు ఆయన రాజాసింగ్ టార్గెట్ చేసింది అనుకోవచ్చు. నిజంగా అటువంటి పరిస్థితి ప్రతి డివిజన్ లో కూడా ఈయన యొక్క మనుషులే ఉంటారు, కిషన్ రెడ్డి యొక్క మనుషులే ఉంటారు, కిషన్ రెడ్డి యొక్క పెత్తనమే నడుస్తూ ఉంటుంది. ఆయన ప్రభావం రాష్ట్ర అధ్యక్షుడు కాకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఆయన పెత్తనమే, ఆయన కనుసల్లంలోనే అభ్యర్థుల ఎంపిక కానీ ఆ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది అనేది రకరకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి. సో ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఆ విషయంలో? రాజాసింగ్ గారు బీజేపీలో ఒక సీనియర్ నాయకుడు ఉండే, ఆయన సస్పెండ్ చేయలేదు, ఆయన రిజైన్ చేశారు. నెంబర్ 2 సరేనా, ఎప్పుడైనా కూడా ఒక కుటుంబంలోనే కూడా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటాయి. అండ్ కిషన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు, చిన్నప్పటి నుంచి చెడ్డి వేసుకున్నప్పటి నుంచి బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారి మీద ఏమన్నా నీకు భేదాభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చుకునే అవకాశం ఉంటుంది కదా, నెంబర్ 1.
అంతే. ఇప్పుడు పార్టీ లేనప్పుడు వారు చేసే అభియోగాల మీద మించి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా విత్ ఇన్ ద పార్టీ ఉన్నప్పుడు అభియోగాలు ఉంటే అధిష్టానం ఉంటుంది చెప్పుకోవచ్చు. ఇంకోటి మీ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీలకు కొంత డిసిప్లిన్ ఉంటుంది, లక్ష్మణ్ రేఖ ఉంటుంది. సెకండ్, కిషన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి. రామచంద్రరావు గారు మొదటి నుంచి ఒక సీనియర్ నాయకుడు, ఇప్పుడు ప్రెసిడెంట్. ఈరోజు పార్టీ నేను 2 సంవత్సరాల కింద వచ్చిన, నా కన్సర్న్లో నడుస్తుందా కిషన్ రెడ్డి కన్సర్న్ నడవాలనా? సీనియర్ ఎవరుంటే వాళ్ళది అంతే కదా. అందులో తప్పేముంది? సపోజ్ నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, అన్ని సందర్భాల్లో అది కాదు కదా, ఇంప్లిమెంట్ కాదు కదా. అందుకొరకు ఊరికే ఇప్పుడు నీ ఆత్మనోమ ఇక్కడ ఉన్నది, శరీరం ఎక్కడ బయట ఉన్నది. అందుకొరకు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ ఒక సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి, వారి కన్సర్న్లు కాకుంటే ఎవరు కన్సర్న్లు నడవాలి? మా అధ్యక్షుడు కన్సర్న్లు కాకుంటే రేవంత్ రెడ్డి కన్సర్న్లు నడుస్తుందా? నడవదు కదా. ఎక్స్పీరియన్స్ ఉంది, సాధక బాధలు చూశారు, పార్టీలో 0 ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు, అంతే కదా. ఇవన్నీ విమర్శలు అనేది ఈరోజు చేస్తే మీరు దాన్ని మాకు జవాబు చెప్పాల్సింది మా అంతర్గత విషయం. కిషన్ రెడ్డి గారు డెఫినెట్లీ ఓ సీనియర్ నాయకుడిగా వారి యొక్క కన్సర్న్ నడుస్తుంది. ఇప్పుడు రాజాసింగ్ మీ పార్టీ మనిషిని భావిస్తా ఉన్నారా, లేదు ఆయన తన సంబంధం లేనట్టుగానే ఉందా బీజేపీ పార్టీ? ఇప్పుడు బీజేపీ ఎలా ఉంటుంది? పార్టీ ఉన్నప్పుడే కదా ఏ పార్టీ అయినా అంతే. ఆహ్వానిస్తారు. మళ్ళీ ఏమన్నా మీరు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, మళ్ళీ ఏమన్నా? అది నా లెవెల్ కి సంబంధించింది కాదు. సో ఓట్ చోరీకి సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ పదే బీజేపీ పార్టీ పాలిత ప్రాంతాల్లో, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఓట్ చోరికి పాల్పడే గెలిచిండు, ఇన్ని సీట్లు గెలిచిండు, ఇప్పుడు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి అయింది అని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రచారం చేస్తాను. ఇప్పుడేమో జూబ్లీ హిల్స్ లో 20 నుంచి 25,000 ఓట్లు అక్కడ దొంగ ఓట్లు నమోదైనాయి అనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? దొంగ ఓట్లు ఎవరు నమోదు చేశారంటే సార్, ఎవరు చేసినప్పటికీ కూడా అదైతే అది తప్పే కదా. నువ్వు ఎవరు నమోదు చేశారు? సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అనేది బీఆర్ఎస్ పార్టీ ఎలిగేషన్. అంత ముందుకు ఏ పార్టీ ఉందంట? అప్పుడు బీఆర్ఎస్. ఇద్దరే కదా. అవును, ఇద్దరు తోడు దొంగలే కదా. ఒకటేందంటే, నిజంగా మీరు ఈ ఓట్ చోరీ గురించి అడిగితే నేను ఒకటే జవాబు చెప్తా. రాహుల్ గాంధీ, నేను ఒక డాక్టర్గా చెప్తున్నా, మెంటల్లీ డిరేంజ్డ్ పర్సన్, వాంటన్లీ ఆర్ అన్వాంటన్లీ ఐ డోంట్ నో. ఓకే, దీనికి ఒక సైకాట్రిక్ ట్రీట్మెంట్ అవసరం. అండ్ రాహుల్ గాంధీకి ఉన్నంత కాలం బీజేపీ బేఫికర్ గా ఉండొచ్చు. కష్టపడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ మాకు మంచి ప్రచారకర్త. అంతే. బీహార్ రిజల్ట్స్ చూస్తారు కదా, ఎక్కడైతే ఇదో యాత్ర చేశాడు. ఎందుకంటే 2 రకాలు ఉంటాయి. ఈ రోజు ఈవీఎం మనకు 100 కోట్ల ఓట్లు ఉన్నాయి. 2 మ్యానిపులేటివ్ చేసేది కొంత ఉంటుంది, యాదృచ్ఛికంగా జరిగేది ఉంటుంది. మ్యానిపులేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం పార్టీ దిట్ట దీంట్లో, అసలు వదిలిపెట్టి మీరు చుట్టూ పట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా ట్రై చేసింది. కాంగ్రెస్ డెఫినెట్లీ జూబ్లీహిల్స్ లో కొద్దిగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కంటే రేవంత్ రెడ్డి అందరి జోట్లకల్లా వెళ్ళిండు కదా, ట్రై చేశాడు. బట్ ఏమవుతుందంటే 2 things. రాహుల్ గాంధీ ఎప్పుడైనా కూడా తన వేలుతో తానే పుడుచుకుంటాడు. సెకండ్, ఈ ఓట్ చోరీ అన్నీ ఏంటంటే బేసికలీ ఏమైందంటే షిఫ్టింగ్ ఆఫ్ ద ఓటర్స్ అక్కడ. ఒకటేమో యాదృచ్ఛికంగా కావాల్సుకొని చేసేవాళ్ళు కొందరు ఉంటారు, అంతా ఆన్లైన్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ చేసే అవకాశం ఉంటుంది. 2, షిఫ్టింగ్ ఆఫ్ ద ఓటర్స్ రెసిడెన్స్. సపోజ్ మెట్రోపాలిటన్ సిటీస్ లో, అందుకొరకు ఎక్కడ చూసినా కూడా దేశంలో ఈ మెట్రో సిటీస్ లో ఓట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే పేరుకు ఓటర్లు ఉంటారు కానీ వాడు అక్కడ ఉండడు. సపోజ్ మనకి కన్స్ట్రక్షన్ టైంలో లక్షలాది మంది వర్కర్స్ బీహారు, జార్ఖండ్, బెంగాలు, ఒరిస్సా నుంచి వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ నమోదు చేసుకుంటారు, వెళ్ళిపోతారు.
అన్లెస్ అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్పితే ఉంటాయి. అందుకొరకు ఇవన్నీ టైం పాస్ గేమ్స్. అందుకొరకే దాని మీద పెద్ద వేస్ట్ చేయదలుచుకోలే. రాహుల్ గాంధీ రిక్వైర్స్ ఏ సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్. సీరియస్ గా చెప్తున్నా, నేను రాజకీయ విమర్శ చేయట్లేదు. ఇది సైకియాట్రిక్ విమర్శ. ఎందుకంటే ఇప్పుడు ఉదయం ఒక వీడియో చూశాను. వీడియో అంటే యాక్చువల్ వీడియో, ఆకాశాన్ని చూపెట్టి పక్షులు ఎదుగుతుంది. ఇవన్నీ ఎందుకు బహిరంగ సభలో ఎగురుతుందో తెలుసా అని ప్రజలను అడుగుతారు. వాళ్ళు బెక్కు ముఖం వేస్తారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ మన మీద నిఘా పెట్టింది, వాళ్ళ వల్ల ఎగురుతుంది అంటాడు. లేదా ఇక్కడ నుంచి ఆలుగడ్డ పెడితే ఇక్కడ నుంచి బంగారం వస్తుంది అంటాడు. ఏమని చెప్పాలి చెప్పు. నాకు నిజంగా చెప్తున్నా, యాజ్ అ డాక్టర్, అనగనగా ఒక రోజన్ సినిమా ఉండే. ఓ పిచ్చోడు మొత్తం సొసైటీని ఎట్లా స్వర్గానికి లైవ్ గా తీసుకెళ్తానని నమ్మిస్తాడు అనమాట పిచ్చోడు. అది చార్మి ఉంటుంది అందులో, చిన్న బడ్జెట్. నాకు ఎగ్జాక్ట్లీ రాహుల్ గాంధీ చూసినప్పుడల్లా ఆ పిచ్చోడు గుర్తొస్తాడు. నేను రాజకీయ విమర్శ కాదు, రియల్లీ నిజంగా రాహుల్ గాంధీకి నేను దగ్గర ఉంటే నేను 100% దాని సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ చేపించేవాడిని యాజ్ అ డాక్టర్. అంతే. ఓకే సార్, అంటే రేపు జరగనున్నటువంటి బీసీ బంద్ ఏదైతే ఉందో, మీ పార్టీ ఆల్రెడీ బీసీ జేఏసీ వాళ్ళకి మీరు తెలిపిండ్రు, అటు బీఆర్ఎస్ వాళ్ళు తెలిపిండ్రు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు తెలిపిండ్రు. ఏంటి మీరు మూకుమ్మడిగా 3 పార్టీలే, అసలైనటువంటి ఈ రిజర్వేషన్లను అడ్డుకున్నటువంటి పార్టీ ఏదో ఒకటి ఉండాలి, కానీ 3 పార్టీలు ఉమ్మడిగా బీసీ జేఏసీకి మద్దతు తెలిపి, సో ఎవరి మీద మీ పోరాటం అంతా కూడా రేపు రోడ్ల మీదకి వచ్చి ఎవరిని విమర్శించదలుచుకున్నారు? చూడండి, సో ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? తెలంగాణ ఉద్యమం ఎలా నడిచింది? సకల జనుల సమ్మెను, దానికి ఎవరు కల్పరేట్ అనుకున్నాము? కాంగ్రెసే కదా. అవును, దాని కల్పరేట్, ప్రధాన కాల్పరేట్ ముద్దాయి కాంగ్రెసే కదా. ఎందుకంటే 60 ఏళ్ల నుంచి తెలంగాణ వాదాన్ని వాడుకొని మేనిఫెస్టోలో పెట్టి, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి 1200 మందికి అయినా కూడా జేఏసీలో కాంగ్రెస్ పార్టీ అయింది కదా. అందుకొరకు తెలంగాణ ఉద్యమం తర్వాత బీసీ ఉద్యమం అదే రకంగా వస్తుంది. అన్ని పార్టీలు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం లిప్ సింపతి అంతే. కానీ బీజేపీ, మీరు ఒకటి గమనించండి, బీజేపీ చెప్పకుండా కూడా చాలా చేస్తుంది. ఈరోజు కులగణన చేసింది కదా, రేపు ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కూడా కులగణన తర్వాత రావచ్చు చట్టబద్ధంగా. ఈరోజు 30 సంవత్సరాల వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపెట్టింది ఎవరు? కేంద్రమే చూపెట్టింది, అవునా కదా. సో డెఫినెట్లీ మేము దీన్ని ఏంటంటే, రాహుల్ గాంధీ ప్రయత్నం, కాంగ్రెస్ ప్రయత్నం ఏంటంటే మీ అందరికి తెలవాలి, మోర్ ఇంపార్టెంట్, బికాస్ కంట్రీ ఈజ్ ఫస్ట్. పాలిటిక్స్ ఇవాళ ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది, ప్రజలు కంట్రీ ఫస్ట్. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక భయోభ్రాంతులు చేసి మైనారిటీ బ్యాంకునంతా యాంటీ బీజేపీకి చేశారు. ఇప్పుడు హిందువులను డివైడ్ చేయాలి. హిందువులను డివైడ్ చేయాలంటే కులపరంగా డివైడ్ చేయాలి. తప్పితే ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి చేసి మాట్లాడేవాడు. చిత్తశుద్ధి ఉంటే కోర్టుకు సంబంధం లేని ఇతర అంశాలని అమలు చేసి మాట్లాడేవారు. చిత్తశుద్ధి ఉంటే కనీసం ఉప ముఖ్యమంత్రి చేసి మాట్లాడేవాడు. చిత్తశుద్ధి ఉంటే అసలు నాకు నిజంగా బాధేస్తుంది, 8 లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద బతుకుతాయి. వాళ్లకు అదే బీజేపీ ఉంటే నేను 100% చెప్తున్నా, రేపు నేను కోరుకునేది అదే, బీజేపీ గవర్నమెంట్ ఒకసారి వస్తే తెలుస్తుంది డిఫరెన్స్. కోఆపరేటివ్ సొసైటీ చేసి, ఈరోజు అమూల్ అనే సంస్థ కోఆపరేటివ్ సొసైటీ గుజరాత్లో ఆనందలో మొదలైంది. అది 45,000 కోట్ల సంస్థ. మోడీ గారు ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు కూడా అమిత్ షా గారి దగ్గర పెట్టాడు ఆ మినిస్టర్. మొత్తం ఈ కుల వృత్తులన్నీ కోఆపరేటివ్ సొసైటీ, కార్పొరేటివ్ వ్యవస్థలుగా తీర్చిదిద్దాను. వీళ్ళు ఫ్యూడల్ పొలిటీషియన్స్ అండి కాంగ్రెస్. అందులో ఉన్నది కుటుంబాలన్నీ ఫ్యూడల్స్ ఒక్కొక్కడు. వీళ్ళ సామాజిక న్యాయం మాట్లాడు. రాహుల్ గాంధీ ఏదో హిందువుల విభజన కొరకు కులగణన మాట్లాడుతుండ్రు, వీళ్ళు పబ్బం గడుకోవటానికి. ఇప్పుడు బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలు, ఇప్పుడు రాజాసింగ్ పోతే 7 మంది ఏమో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మీరు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో
ఎంపీలు ఒకసారి మోడీ గారి దగ్గరికి వెళ్ళి సో 9th షెడ్యూల్ కోసం కనీసం ఎందుకు ట్రై చేయలేదు అనేది ఒకటి. రెండోది గవర్నర్ దగ్గర ఉన్నటువంటి జీవో దగ్గర కూడా ఎందుకు పోయి ఒప్పేయట్లేదు అనేది 2 రకాల ప్రశ్నలు వాళ్ళు చెప్తా ఉన్నటువంటి. లెట్ మీ టెల్ యూ, నువ్వు పిల్లల్ని కంటావు, మేము వచ్చి సాస్తామా? ఇది ఎట్లుందంటే మా ఇంట్లో పెళ్లి అవుతుంది, మా ఇంటికి వచ్చి నువ్వు రంగేయన్నట్టుంది. అవునా కదా? మేనిఫెస్టో ఖచ్చితంగా నీది బాధ, నువ్వు ఇవ్వు లేకుంటే రిజైన్ చేయి. అప్పుడు బీసీలకు బీజేపీ జవాబు చెప్తారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 10% అందులో ముస్లింలో పెడితే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో, అది రాష్ట్ర కమిటీ కానీ దేశ కమిటీ కానీ బూర నర్సయ్య గౌడ్ కానీ దాన్ని ఆమోదించే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యేలు ఇక్కడ అసలు ఎందుకో దానికి చేయలేపి మేము మద్దతు తెలిపినాం. మేము బీసీ బిల్లుకు మద్దతు, అందులో 10% పెట్టలేదు కాబట్టి మద్దతు తెలిపాను. రేపు పెట్టిననుకో దాన్ని వ్యతిరేకిస్తాం. మన జీవోకు కూడా మీ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మద్దతు తెలిపింది కదా, మీ అధ్యక్షుడు సైతం అర్థం చేసుకోవట్లేదు. తెలివిగా కాంగ్రెస్ దాంట్లో మెన్షన్ చేయలేదు, అమలు దగ్గర మెన్షన్ వచ్చిందనుకో దాన్ని వ్యతిరేకిస్తాం. ఇప్పుడు బీసీ 42% అన్నారు కాబట్టి బీసీలు అంటే అసలు రిజర్వేషన్లు ఎందుకు పెట్టాలి? హిందువులు అనేక సంవత్సరాలుగా కుల వ్యవస్థ వల్ల వెనుకబడ్డారు. దాని కొరకే కదా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్. అదేవిధంగా ముస్లింలకు క్రిస్టియన్స్కు ఈ రిజర్వేషన్ లేని వాళ్ళకి ఇతర 10% ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది కదా. మళ్ళీ అక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఈ సెక్షన్లో కావాలి, మళ్ళా బి సెక్షన్లో కావాలి. ఓకే, అందరూ బీసీలదే తోడుకొని తినాలి. ఎవ్రీబడి వాంట్స్ గ్రాబ్ బీసీ కోటా. ఓకే, అందుకొరకు ఇది కాంగ్రెస్ బాధ్యత, కాంగ్రెస్ నెరవేర్చాలి వాళ్ళ కమిట్మెంట్. సింపుల్, మీరు డిబేట్ అవుతున్నారు. నేను అడిగేది బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్. మోర్ ఇంపార్టెంట్, వాట్ అబౌట్ అదర్స్? నేనేం కోరుకుంటా తెలుసు, నీకు తెలుసు కదా, ఆర్థిక అభివృద్ధి సరైన అభివృద్ధి. పైసలు ఉంటే పటేల్. మరి పైసలు పెరిగే కార్యక్రమం ఏంది? 42% కాంట్రాక్ట్స్. అవునా కదా? దీనికి ఏ జీవోలు అవసరం లేదు, ఏ 9th షెడ్యూల్ అవసరం లేదు, 9th షెడ్యూల్ లేదు, 10th షెడ్యూల్ లేదు. అవును, ఇప్పుడు వైన్ షాపులు ఉన్నాయి, 42% బీసీలకు రిజర్వేషన్, ఎస్సీలకు 15%. అందులో గౌడ్స్ కి ఎట్లాగో కుల వృత్తిని చేపట్టి వాళ్ళకు ఒక 20% నువ్వే ప్రామిస్ చేసినావు. కథం కదా. అంతే, 3000 షాపులు ఉన్నాయి, కనీసం ఒక్కొక్క షాప్ మీద 10 మంది బతుకుతారు కదా, అందరు లక్షాధికారులు అవుతారు కదా. మైనింగ్ 1,00,000 కోట్ల బిజినెస్. ఓకే, బీసీలకు 52%, ఎస్సీలకు 16%, ఎస్టీలకు 10% ఇచ్చేస్తే అయిపోయాయి కదా. గవర్నమెంట్ ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఓకే, వింటున్నావు కదా. ఒకవేళ పైసలు నీ దగ్గర ఉంటే, ఆర్థికంగా అభివృద్ధి అయితే మిగతా రిజర్వేషన్లు గురించి నువ్వు అడుగుతావా? బుర్నర్సే గారు ఇప్పుడు రిజర్వేషన్ అక్కర్లే కదా, ఒక గీత కార్మికుడు కావాలి కదా. అందుకొరకు అనిల్ మీరు కూడా ఏంటంటే ఈ డైవర్షన్ ట్రాప్లో మీరు పడకండి. ప్రత్యేకించి మీరు కొద్దిగా పాపులర్ ఛానల్ కాబట్టి ఈ బురద జల్లే కార్యక్రమాలు తీసుకోకుండా బీసీలకు న్యాయం చేయాలంటే బీసీల పక్షాన అన్నిట్లో ప్రశ్నించండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బూర నరసయ్య గౌడ్ చెప్పేది. చాలా అంశాలు కులంకుశంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు బీజేపీ పార్టీ వ్యతిరేకం కాదు, మొదటి నుంచి కూడా బద్ధశత్రువు కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి ఈ తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ సో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు అన్నటువంటి అంశంతో పాటు ఒక పక్కన బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మోదీ గారు చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, సో రానున్నటువంటి రోజులలో ప్రభావం చూపుతుంది అన్నటువంటి మరో అంశాన్ని, అలాగే పక్కన ఉన్నటువంటి అంటే ఇటీవల పార్టీలో గెలిచి రాజాసింగ్ గారు బయటికి వెళ్ళినటువంటి ఆ వ్యాఖ్యలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఈ అవసరం లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా బూర నరసయ్య గౌడ్ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. చూస్తూ ఉండండి మన తొలి వెలుగు.